Welcome back to my YouTube channel. So Science and Maths for the students. So today we are going to discuss with the last topic, that is the last part of the lesson motion. So here we have discussed about some of the example problems given in your textbook. See example 2. Already example 1 we are discussing in the previous videos. So example 2. So just I would like to read the problem. At a distance L is equal to 400 meters away from a signal light, brakes are applied to locomotive. So locomotive moving at a velocity u is equal to 54 kilometers per hour. Determine the position of locomotive relative to the signal light after 1 minute of application of the brake if it is acceleration is minus 0.3 meters per second square. మైనస్ ఇండికేట్స్ ఇట్ ఈస్ ఎ డిసెలరేషన్. అంటే మైనస్ వచ్చిందంటే వెలాసిటీ తగ్గుతుందని, సో దాన్ని మనం డిసెలరేషన్ అని కూడా అంటాం. ఇక్కడ దీంట్లో ఇనిషియల్ వెలాసిటీ అంటే ప్రారంభ వేగం ఇచ్చేసాడు 54 కిలోమీటర్స్ పర్ అవర్. తర్వాత బ్రేక్ అప్లై చేసిన తర్వాత 1 మినిట్ తర్వాత సిగ్నల్ లైట్కి ఎంత దూరంలో ఇది ఆగుతుంది. సిగ్నల్ లైట్కి ముందు మనం ఆగుతాము. సిగ్నల్ లైట్ ముందు మనం ఆగాలంటే ఏం చేయాలి? బ్రేక్ అప్లై చేయాలి. బ్రేక్ అప్లై చేసిన 1 మినిట్ తర్వాత ఎంత డిస్టెన్స్ ఇది ట్రావెల్ చేసి సిగ్నల్ లైట్ కంటే ముందు ఎంత దూరంలో ఉంటుంది. సో ప్రజెంట్ ఇప్పుడు వెహికల్ ఉన్న పొజిషన్కి సిగ్నల్ లైట్కి డిస్టెన్స్ కూడా ఇచ్చినాడు. ఎంత ఇచ్చినాడు? ఎల్ ఈజ్ ఈక్వల్ టు 400 మీటర్స్ అవే, 400 మీటర్లు దూరంలో ఉంది. సో ఇప్పుడు వెహికల్ దీని మీద మనం బ్రేక్ అప్లై చేసాము. అది బైక్ కావచ్చు, లోకోమోటివ్ అంటే బైక్ కావచ్చు, కార్ కావచ్చు, ఏదైనా సరే రోడ్డు మీద ప్రయాణించేటటువంటి వాహనం ఏదైనా సరే లోకోమోటివ్ దానికి అప్లై చేసాం. ఇక్కడ మనకు క్లియర్గా ఇనిషియల్ వెలాసిటీ ఇచ్చినాడు. ఇనిషియల్ వెలాసిటీ అంటే ప్రారంభ వేగం 54 కిలోమీటర్స్ పర్ అవర్ అని ఇచ్చినాడు. సో ఇక్కడ ఇచ్చినాడు, సిన్స్ ద లోకోమోటివ్ మూవ్స్ విత్ ఏ కాన్స్టెంట్ డిసెలరేషన్ ఆఫ్టర్ ది అప్లికేషన్ ఆఫ్ బ్రేక్స్ మనం అప్లై చేసిన తర్వాత కాన్స్టెంట్ డిసెలరేషన్లో, అంటే ఇది కాన్స్టెంట్గా డిసెలరేషన్లోకి వస్తుంది. ఇట్ విల్ కమ్ టు రెస్ట్ ఇన్ టీ సెకండ్స్ తర్వాత ఇది రెస్ట్లోకి వస్తుంది. వీ నో, సో మనకి ఈక్వేషన్ తెలుసు, కైనెటిక్ ఈక్వేషన్ v ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ. సో v అంటే ఫైనల్ వెలాసిటీ. సో ఫైనల్ వెలాసిటీ అంటే బ్రేక్ కంప్లీట్గా వేసి వెహికల్ అంతా ఆగిపోయినప్పుడు దాని వెలాసిటీ ఆటోమేటిక్గా ఏమైపోతుంది? 0 అవుతుంది. ఇనిషియల్ వెలాసిటీ ఇచ్చినాడు u ఈజ్ ఈక్వల్ టు 54 కిలోమీటర్స్ పర్ అవర్. దీన్ని మనం మీటర్స్ పర్ సెకండ్లోకి చేంజ్ చేసుకోవాలంటే జస్ట్ యూ హ్యావ్ టు మల్టిప్లైడ్ విత్ 5/18. ఈ 5/18 ఎలా వస్తుందంటే, సో మీటర్లో చేంజ్ చేస్తే 1000, అవర్స్ని సెకండ్స్లోకి చేంజ్ చేసినప్పుడు 60 × 60 వస్తుంది. 1000/60 × 60 వేసుకుంటే జస్ట్ ఇట్ విల్ బికమ్ యాజ్ ఏ 5/18. We know the 18 table, 18 ones, 18 threes, so 3 5s are 15 meters per second. That is the initial velocity. And we all know that final velocity v is equal to 0. So for given situation, so a is equal to minus 0.3 meters per second square. So that is the acceleration, that is the deceleration. Velocity తగ్గుతుంది కాబట్టి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే v is equal to u plus at కాబట్టి t is equal to v minus u by a అవుతుంది. v is a 0 and u is 15, so t is equal to minus 15 by 0.3 seconds. So we know that minus by minus becomes a plus, so 0.31, so 0.350, so t is equal to 50 seconds. అంటే బ్రేక్ వేసిన తర్వాత వెహికల్ ఎంతసేపు ట్రావెల్ చేసింది? 50 సెకండ్స్ ట్రావెల్ చేసింది. నెక్స్ట్ మనకు లాస్ట్ కైనెటిక్ ఈక్వేషన్ ఉంది, v² - u² ఈజ్ ఈక్వల్ టు 2as. దీని నుంచి మనం ఎస్కి ఈక్వేషన్ రాయొచ్చు, ఎస్ ఈజ్ ఈక్వల్ టు -u²/2a. సో దీంట్లో -u² అంటే -15² × 2 × అంటే 0.3. ఓకే, ఈ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. సో ఇట్ ఈస్ 0.6 అవుతుంది. సో 15² అంటే మనకందరికి తెలిసిందే, సో ఇట్ ఈస్ 225/0.6. సో 0.6ని మనం దీంతో డివైడ్ చేసుకుంటే యూ కెన్ గెట్ 375 మీటర్స్. సో ఎంత డిస్టెన్స్ బ్రేక్ అప్లై చేసిన తర్వాత ఎంత డిస్టెన్స్ వెహికల్ మూవ్ అవుతుంది అంటే 375 మీటర్స్ మూవ్ అవుతుంది. Thus in 1 minute after the application of the brakes, the locomotive will be at a distance. So small l is equal to capital L minus s. క్యాపిటల్ ఎల్ అంటే ఎంత? 400. సో ఎస్ అంటే ఎంత? 375. అంటే మనం వెహికల్ మూవ్ అయినటువంటి డిస్ప్లేస్మెంట్. సో 400 టోటల్ డిస్టెన్స్ సిగ్నల్కి ఆ ప్రెజెంట్ అంటే మనకు ప్రాబ్లం ఇచ్చిన సిచ్యువేషన్కి 400 మీటర్స్ ఉంది.
వెహికల్ అక్కడి నుంచి 375 మీటర్స్ ట్రావెల్ చేసి 400 నుంచి 375 తీసేస్తే 25 మీటర్స్ ముందు సిగ్నల్ లైట్ ముందు ఆగుతుంది. చాలా సింపుల్ క్వశ్చన్. మనం జనరల్ కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే ఇక్కడ 1 మినిట్ అంటే టైం కాదు. సో 1 మినిట్ తర్వాత అది అడిగింది. సో కాబట్టి ట్రావెల్ అయిన డిస్టెన్స్ మనం కనుక్కోవాలి. తర్వాత దీని నుంచి మనం డిస్ప్లేస్మెంట్ కనుక్కోవాలి. డిస్ప్లేస్మెంట్ కనుక్కొని సిగ్నల్ లైట్కి సో మనకు ఇచ్చిన ప్రాబ్లం ఇచ్చిన సిచ్యువేషన్కి డిస్టెన్స్ 400 కాబట్టి 400లోంచి మనం 375ని తీసేస్తే యూ విల్ గెట్ 25 మీటర్స్. సో సిగ్నల్ లైట్ నుంచి 25 మీటర్ల ముందు వెహికల్ ఆగుతుంది. అదే రకంగా ఎగ్జాంపుల్ 5 ఇచ్చినాడు. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ బాడీ మూవింగ్ విత్ యూనిఫామ్ యాక్సలరేటెడ్ మోషన్ ఎట్ మిడ్ పాయింట్ ఆఫ్ 2 points ఆన్ ది స్ట్రైట్ లైన్ వేర్ ద స్పీడ్స్ ఆర్ u and v రెస్పెక్టివ్లీ. అసలు what is the speed of body moving with a uniform accelerated motion at a midpoint of 2 points on the straight line. ఒక 2 పాయింట్స్ స్ట్రైట్ లైన్లో ఒక 2 పాయింట్స్ మధ్యలో మిడ్ పాయింట్ దగ్గర దాని స్పీడ్ ఎలా ఉంటుంది, ఎంత ఉంటుంది అని చెప్పాడు. ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చాడంటే యూనిఫామ్ యాక్సలరేటెడ్ మోషన్, యాక్సలరేషన్ యూనిఫామ్గా ఉంది. ఓకేనా. సో వేర్ ద స్పీడ్స్ ఆర్ యూ అండ్ వి. సో దాని స్పీడ్స్ మనకి యూ అండ్ వి అని ఇచ్చినాడు. సో దీని సొల్యూషన్ ఒకసారి చూద్దాం. Let A be the constant acceleration and S be the displacement distance between 2 points. So from equation of motion, V square minus U square is equal to 2AS. V square minus U square is equal to 2AS. So ఈ రెండింటి మధ్యలో ఇది 2AS V square minus U square TAS. దీంట్లో మనము ఒకసారి చూద్దాం. దిస్ ఈస్ ద సిచ్యువేషన్. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వస్తుంది. దిస్ ఈస్ ద ఇనిషియల్ వెలాసిటీ U and this is the final velocity V and total displacement is S. So M is the midpoint. ఈ మిడ్ పాయింట్ దగ్గర ఉంది. ఇక్కడ ఉండేటటువంటి వెలాసిటీ మనకు తెలియదు కాబట్టి యూ కెన్ అజ్యూమ్ దట్ ఇట్ ఈజ్ ఏ V0. ఏమనుకుంటాం దాన్ని? V0 అనుకుంటాం. సో ఇది సిచ్యువేషన్ మనకి ఇచ్చింది. లెట్ V0 బి ద స్పీడ్ ఆఫ్ ద బాడీ ఎట్ మిడ్ పాయింట్ క్యాపిటల్ M ఆఫ్ ద గివెన్ పాయింట్స్. సో మిడ్ పాయింట్ క్యాపిటల్ M దగ్గర దీని స్పీడ్ ఎంత ఉందనుకోవాలా? V0 ఉందనుకోవాలి. అప్లయింగ్ ద సేమ్ ఈక్వేషన్స్ ఇన్ ది అబవ్ వీ గెట్. సో మనకు ఒకసారి చూద్దాం. దీంట్లో ఈక్వేషన్స్ మనకు ఫస్ట్ ఈక్వేషన్ V square minus U square is equal to ఏమొచ్చింది? 2AS. 2AS అంటే టోటల్ డిస్ప్లేస్మెంట్, S అంటే ఇక్కడ. ఇందులో సగం అంటే ఏమవుద్ది? S/2 అవుతుంది మిడ్ పాయింట్ అంటే. తర్వాత ఇక్కడ వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ అంటే V0 స్క్వేర్. సో కాబట్టి ఇక్కడ ఈక్వేషన్ ఏమొస్తుంది? V0 స్క్వేర్ మైనస్ U స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2A ఇంటూ S/2. దేనికి ఈక్వల్ అండి? 2A ఇంటూ S/2. ఓకే. సో మనకు దీంట్లో ఈ రెండు ఈక్వేషన్స్ S/2 అంటే మనకు జస్ట్ ఈ రెండు ఈక్వేషన్స్ని మనం కంపేర్ చేసుకుందాం. 2AS బదులు మనం ఏం రాయొచ్చు అంటే V స్క్వేర్ మైనస్ U స్క్వేర్ రాయొచ్చు. ఎందుకు? దీంట్లో ఈక్వేషన్ 1లో వచ్చింది V స్క్వేర్ మైనస్ U స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2AS. సో దాన్ని తీసుకొచ్చి దీంట్లో మనం సో 2AS బదులు ఇది రాసాము. బై 2 ఉంది కాబట్టి బై 2 పెట్టాము. దీన్ని మనం సింపుల్గా ఆల్జిబ్రిక్ సొల్యూషన్ చేస్తాం. మనం V వాల్యూ కనుక్కోవాలి, V0 కనుక్కోవాలి. V0 కనుక్కోవాలి కాబట్టి V0 స్క్వేర్ని ఇక్కడ నుంచి మైనస్ U స్క్వేర్ని అవతల పంపిస్తే ప్లస్ U స్క్వేర్ అవుతుంది. ఇక్కడ 2 LCM తీసుకున్నాం అనుకోండి, V స్క్వేర్ మైనస్ U స్క్వేర్ ప్లస్ 2U స్క్వేర్ అవుతుంది. ప్లస్ 2U స్క్వేర్ నుంచి మైనస్ U స్క్వేర్ పోతే U స్క్వేర్ వస్తుంది. సో V0 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు V స్క్వేర్ ప్లస్ U స్క్వేర్ బై 2 వస్తుంది. V0 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ V స్క్వేర్ ప్లస్ U స్క్వేర్ బై 2 వస్తుంది. సో ఈ రకంగా మనం ఈక్వేషన్ని రాబట్టవచ్చు. కండిషన్ ఏంది అక్కడ? యూనిఫామ్ యాక్సలరేషన్, మిడ్ పాయింట్ దగ్గర వెలాసిటీని మనం V0 అనుకుంటే. ఓకే. అదే రకంగా మనకు సో ఫోర్త్ ప్రాబ్లం ఇచ్చినాడు, ఒకసారి చూడండి. సో ఏ కార్ ట్రావెల్స్ ఫ్రమ్ ఏ రెస్ట్ విత్ ఏ కాన్స్టెంట్ యాక్సలరేషన్ A ఫర్ ఏ T సెకండ్స్. సో వాట్ ఈస్ ది యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద కార్ ఫర్ ఇట్స్ జర్నీ ఇఫ్ ద కార్ మూవ్స్ అలాంగ్ ఏ స్ట్రైట్ రోడ్. సో స్ట్రైట్ రోడ్లో మూవ్ అవుతుంది. సో T సెకండ్స్ ట్రావెల్ చేసింది, యాక్సలరేషన్ ఏగా ఉంది. సో మనం ఏం కనుక్కోవాలండి? సో కార్ మూవ్స్ ద స్ట్రైట్ రోడ్. సో యావరేజ్ స్పీడ్ కనుక్కోవాలి. నేను కనుక్కోవాలి, యావరేజ్ స్పీడ్ కనుక్కోవాలి మనం ఈ ప్రాబ్లం. స్టార్టింగ్ రెస్ట్ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఇనిషియల్ వెలాసిటీ U ఈజ్ ఈక్వల్ టు 0. సో వీ ఆల్ ఆర్ నో దట్ V స్క్వేర్ మైనస్ U స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మనకు S ఈజ్ ఈక్వల్ టు UT ప్లస్ హాఫ్ AT స్క్వేర్ ఉంది. సో ద డిస్టెన్స్ కవర్డ్ ఇన్ T సెకండ్స్ ఈజ్ ఈక్వల్ టు సో S ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ A ఇంటూ T స్క్వేర్. ఎందుకంటే U ఈజ్ ఈక్వల్ టు 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది కాబట్టి S ఈజ్ ఈక్వల్ టు హాఫ్ AT స్క్వేర్ అవుతుంది.
So average speed is equal to total distance by time taken. So that is equal to V is equal to AT square by 2 by T. So that is equal to, so ఇక్కడ మనకు T square cancel అవుతుంది, AT by 2 అవుతుంది. Okay, a particle moving with constant acceleration of 2 meters per second square due west. So has an initial velocity of 9 meters per second due east. Find the distance covered in 5th second of its motion. సో 5వ సెకండ్లో అది ఎంత డిస్టెన్స్ కవర్ చేసింది అని ఇచ్చాడు. ఇక్కడ మనకి ఏమేమి ఇచ్చాడు ఒక్కసారి చూసామంటే ఇనిషియల్ వెలాసిటీ ఇచ్చాడు, u ఈజ్ ఈక్వల్ టు 9 మీటర్స్ పర్ సెకండ్. యాక్సలరేషన్ కూడా ఇచ్చాడు, ఎంతండి -2 మీటర్స్ పర్ సెకండ్, అంటే దీన్ని డిసెలరేషన్ అంటాం. యాక్సలరేషన్ డైరెక్షను వెలాసిటీ డైరెక్షన్ రెండు ఆపోజిట్లో ఉంటే దాన్ని డిసెలరేషన్ అంటారు. రెండు ఒకే వైపు ఉంటే దాన్ని యాక్సలరేషన్ అంటాం. సో ఇక్కడ 4 సెకండ్స్ వరకు ఇక్కడికి వచ్చింది, 4 సెకండ్స్ నుంచి 5th సెకండ్స్ వరకు దాని పరిస్థితి ఏంది అని కంప్లీట్గా మనకి ఇచ్చినాడు. ఓకేనా? సో దీంట్లో ఇంకొకసారి ప్రాబ్లం చూద్దాం. ఏ పార్టికల్ మూవింగ్ విత్ ఏ కాన్స్టెంట్ యాక్సలరేషన్ ఆఫ్ 2 meters per second square డ్యూ టు వెస్ట్ హ్యాస్ అన్ initial velocity of 9 meters per second due east. So find the distance covered in the 5th second of its motion. ఈ ప్రాబ్లము ఈ ఫిగర్ అర్థం అయితే చాలు, మోషన్ ఆఫ్ ద పార్టికల్. సో ఇక్కడ 9 meters per second ఉంది. సో ఈ విధంగా అది డిస్టెన్స్ కవర్ చేసింది, కవర్ చేసి 4 seconds వరకు వచ్చి ఇది రెస్ట్కి వచ్చి అక్కడి నుంచి మళ్ళీ ఏమైంది 5th సెకండ్లో రివర్స్లో ట్రావెల్ అయింది. ఇది మనకి ఇచ్చిండేది. సో ఇన్ దిస్ ప్రాబ్లం యాక్సలరేషన్, so direction is opposite to the velocity of direction. Let t be the taken time to the particle to reach the point where the mark is turned along the straight line. So straight line వైపుగా వస్తున్నటువంటి దానికి సో ఇక్కడ దాకా ట్రావెల్ చేయడానికి పట్టిన టైం t అని అనుకుంటే, సో వీ హ్యావ్ ఈక్వేషన్ v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ at. సో దీంట్లో v అంటే ఫైనల్ వెలాసిటీ, ఆ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి వెలాసిటీ 0 అయింది కాబట్టి 0, 9 మైనస్ ఏ అంటే మనకు -2t ఇచ్చినాడు కాబట్టి -2 ఇంటూ టీ. సో దీని నుంచి మనం t ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది 9/2 వస్తుంది. సో మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది, 9/2. సో 9/2 అంటే 4.5 seconds, 4.5 seconds. Now let us find the distance covered in half seconds from the 4.5 to 5 seconds. సో 4.5 secondsకి అది రెస్ట్కి వెళ్ళిపోయింది. తర్వాత ఇంకొక హాఫ్ సెకండ్ ఉంది, హాఫ్ సెకండ్స్లో అది రెస్ట్ నుంచి మళ్ళీ ఏమైంది రివర్స్లో ట్రావెల్ అవటం స్టార్ట్ అయింది. సో వెనక్కి రావటం జరిగింది. ఈ వెనక్కి వచ్చే క్రమంలో ఇది ఎంత డిస్టెన్స్ కవర్ చేసింది, ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ అంటే బిగినింగ్ వెలాసిటీ 0 అవుతుంది, టైం వచ్చేసి 4.5 seconds. సో డిస్టెన్స్ కవర్డ్ ఇన్ హాఫ్ సెకండ్, హాఫ్ సెకండ్లో ఎంత డిస్టెన్స్ కవర్ అవుతుంది. సో s ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ AT స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ 2 అంటే 2, a అంటే 2. సో t స్క్వేర్ అంటే 1/2 హోల్ స్క్వేర్. So that is equal to 2 gets cancelled, 1/4. Total distance covered in the 5th second of its motion is given by s0 is equal to 2s. So that is equal to 2 into 1/4, that is equal to 1/2 into 1/4 అంటే 2 into 2 cancel అవుతుంది, 1/2 meters. Okay, so thank you for viewing my channel. So